నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కుండల్. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే చాలా కాలంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ మరి చదువు చెప్పాల్సినటువంటి ఈ యొక్క స్కూల్ వాతావరణంలో వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. ఆ వ్యాపారం ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి బట్టలు కానీ, బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, స్టేషనరీకి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా మరి షూస్తో సహా, బ్యాగ్తో సహా దాదాపుగా ఆ స్కూల్లోనే మరి ఒక కమర్షియల్ సెంటర్ లాగా ఒక వ్యాపార కేంద్రాన్ని స్టార్ట్ చేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తూ కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఆ యొక్క గరీబ్ తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ అయినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళకు ఎంతో కొంత ఫీజు చెల్లించుకొనైనా ఆ పిల్లలకు తక్కువ ధరలో మార్కెట్లో దొరికేటువంటి మరి ఆ షూస్ కానీ, ఆ యొక్క యూనిఫామ్ కానీ, ఆ యొక్క స్టేషనరీ కానీ, బుక్స్ కానీ వాళ్ళకు ఎక్కడైతే తక్కువ ధరలు దొరుకుతాయో అక్కడ తెచ్చుకునేటువంటి అవకాశం గతంలో ఉంటుండే. మరి దాన్ని ఇప్పుడు విద్యను వ్యాపారం చేస్తూ అధిక ఫీజులు తీసుకుంటూ, డొనేషన్లు తీసుకుంటూ, ఈ యొక్క పేరెంట్స్ను దోచుకుంటూ మరి అక్కడ నాణ్యమైనటువంటి విద్యను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉండదు. మరి ఇన్ని లేకుండా మరి ఎంఈఓలు, డిఈఓలు వీళ్ళంతా కూడా మరి ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉంది. మరి దీని మీద ప్రభుత్వము, అధికారులు కూడా దృష్టి పెట్టాలి. మొన్న మరి 12 తారీఖు జూన్ స్టార్ట్ అయింది అకాడమిక్ ఇయర్. ఇప్పటికైనా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి దందాలు మాత్రం ఖచ్చితంగా చెక్కు పెట్టడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే స్కూళ్ళల్లో మరి చదువు చెప్పాలి తప్ప వ్యాపారం చేసేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి తుంగలలోకి ఇలా చాలా కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కూడా మరి అక్కడ ఒక వ్యాపార కేంద్రంగా ఒక షాపు అక్కడ తెరిచిపెట్టి అక్కడనే బుక్స్ కొనాలి, అక్కడనే సాక్స్ కొనాలి, మేము చెప్పినటువంటి షూ మాత్రమే కొనాలి, మేము పెట్టిన ధరలేక కొనాలని చెప్పి అతి భయంకరమైనటువంటి ఫీజులతో పాటు అక్కడ వ్యాపారము, అక్కడ ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా ఖచ్చితంగా ఆంక్షలు పెట్టి వాళ్ళు ఇక్కడ కొంటే తప్ప మేము వేరే బయట వాటిని యాక్సెప్ట్ చేయమని చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తూ మరి ఇది కూడా ఒక వ్యాపారం నడిపిస్తున్నారు. దీని మీద అధికారులు ఖచ్చితంగా స్పందించి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా షూస్ కానీ ఇలాంటివి అమ్మినట్లయితే ఖచ్చితంగా స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని ఎక్కడ ఉపేక్షించకుండా, క్షమించకుండా. ఎందుకంటే ఈ వ్యాపారం అనేది రాను రాను ఎక్కువైపోయింది. మరి మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా అవి కొనాలంటే బయట 100 రూపాయలు దొరికేటువంటి షూను వాళ్ళు 400కు, 300కు, 500కు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రైవేట్ స్కూళ్ళకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, మీరు కనుక ఈ స్కూళ్ళల్లో విద్యతో పాటు వ్యాపారం చేస్తామంటే విద్యనే వ్యాపారం చేస్తున్నారు ఇప్పటికీ. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇప్పటికి మార్చకుండా ఇష్టం వచ్చినట్టు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, అక్కడ స్కూల్ పార్కింగ్ ఏరియా ఉండదు, టాయిలెట్ సరిగ్గా ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఆటలు పాటలు ఏముండవు. ఒక జైళ్ళను తలపించేలాగా చిన్న చిన్న సందులల్లా, ఒక 4-5 అంతస్తులల్లా, చిన్న చిన్న గదులల్లా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఈ విధంగా స్కూళ్ళను నడిపిస్తూ మరి ఈ యొక్క పేరెంట్స్ దగ్గర డబ్బులను విపరీతంగా దోసుకుంటూ దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మరి దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా అందరూ పాటించాల్సిందే. ప్రైవేట్ స్కూళ్ళలో యూనిఫామ్, షూ అమ్మకం నిషేధం. ప్రైవేట్ స్కూళ్ళల్లో షూస్ తర్వాత ఈ యొక్క యూనిఫామ్స్ అమ్మడం అనేది నిషేధము. తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా ఈ ఆదేశాలు పాటించాల్సిందే. మరి స్టేట్ సిబిఎస్ కావచ్చు, తర్వాత ఇకపై యూనిఫామ్, షూస్, బెల్టులను అమ్మకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి నుంచి ఉంటుంది ఈ అకాడమిక్ ఇయర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యలో ఉన్నటువంటి లొసుకులను, లోటుపాట్లను ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూనుకొని ఖచ్చితంగా ఈరోజు మరి ఈ యొక్క జరిగేటువంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఎప్పటి నుంచో కూరుకుపోయినటువంటి ఈ యొక్క దందాను మాత్రం ఖచ్చితంగా
నిలిపివేయడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా స్కూళ్ళల్లో స్టేషనరీకి సంబంధించినటువంటి ఏదైతే బుక్స్ ఉన్నాయో, స్టేషనరీ ఉందో, మరి ఒక డ్రెస్సులు ఉన్నాయో, వీటన్నిటిని కూడా మార్కెట్లో తక్కువ ధరకు దొరికేటువంటి విధంగా ఉండేటువంటి పేరెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆదేశాలను వాళ్ళు జారీ చేయడం జరిగింది. వీటిని ఖచ్చితంగా ప్రతి స్కూలు హైదరాబాద్తో పాటు మొత్తం త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని స్కూళ్ళకు వర్తిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా దీనికి విరుద్ధంగా అమ్మినట్లయితే దానికి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆ స్కూల్ పర్మిషన్ కూడా రద్దు చేయడానికి వెనకాడకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మీ దందా రాపుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అమ్మేటువంటి యూనిఫామ్స్ వీటికి అన్నిటికీ కూడా బ్రేక్ చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మరి నో లాస్ నో ప్రాఫిట్, ఎందుకంటే మీరు తీసుకొచ్చి అడ్డగోలు లాభాలకు ఈ యొక్క బట్టల్ని వస్తువులను అమ్ముతున్నారు. కాబట్టి మరి వీటికి మాత్రం ఖచ్చితంగా చెక్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు ఎలాంటి నిబంధనలు లేకుండా అమ్ముకోవచ్చని మీరు ఈ దందాకు నిర్ణయించింది. కాబట్టి మరి విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మీరు మోపేటువంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాము. ఇప్పటికైనా మీరు దయదలిచి ఆ పేరెంట్స్ నష్టపోకుండా, వాళ్ళకి అధిక భారం వేయకుండా, ఫీజులే భారంగా ఉన్నటువంటి ఈ టైంలో వాళ్ళు కొనేటువంటి బట్టల మీద కూడా అడ్డగోలు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు వాణిజ్య సంస్థలు, అంటే స్కూళ్ళు కాదవి వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఎక్కడైనా ఇలా చూస్తారు, విద్యార్థి సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏ సంఘమైనా సరే, జర్నలిస్టులు కావచ్చు, ఏ స్కూల్లోనైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి బట్టల వ్యాపారము, స్కూల్ యూనిఫామ్ల వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం ఎక్కడ జరిగినా ఖచ్చితంగా మీకు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి మాత్రం ముందుకు వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ వ్యాపారాలను మానుకొని ప్రజలకు సహకరించండి, ఆ పేరెంట్స్కి సహకరించండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎక్కడైనా తెచ్చుకునేటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మరి ఈ యొక్క కార్యకలాపాన్ని నియంత్రించడం ద్వారా మరి చాలామంది పేద విద్యార్థులకు, పేద విద్యార్థి తల్లిదండ్రులకు కూడా న్యాయం జరిగేలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, మండలాలలో ఎంఈఓలు, డిఈఓలు, విద్యాశాఖకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ల వరకు ఈ స్కూళ్ళలో జరిగేటువంటి దందా మీద దృష్టి పెట్టి అది ఒక్కరు చేస్తే అయ్యేటువంటి పని కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కింది స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి దాని మీద ఫోకస్ పెట్టి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎక్కడైనా స్కూళ్ళల్లో ఇలాంటి దందాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా మీకు ఎవరైనా విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, విలేకరులు కావచ్చు, జర్నలిస్టులు ఎవరైనా సరే అది అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆధారాలతో కాక మీకు కంప్లైంట్ చేసినట్లయితే ఆ స్కూళ్ళ మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారని, లేకపోతే మాత్రము మళ్ళీ అదే విధంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ తుంగల దొక్కి ఎవరినో మేనేజ్ చేస్తూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేయకుండా, ఎందుకంటే ఎకనామిక్ ఇయర్ జూన్లోనే జరుగుతుంటుంది ఇది. ఈ నెల 2 నెలలు ఖచ్చితంగా ఈ బట్టల వ్యాపారం, పుస్తకాల వ్యాపారం, పెన్సిల్ అమ్మేటువంటిది, సాక్సులు, షూలు, బ్యాగులు ఇవన్నీ ఒక వ్యాపారం లాగా దాన్ని ఒక డిపార్ట్మెంట్ లాగానే పెట్టుకొని చేస్తున్నటువంటి దందాకు ఖచ్చితంగా చెక్ పడాల్సిందని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.